గుడ్ మార్నింగ్. ఈరోజు సి ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లమ్స్ మీకు ఫోటో పెట్టాను. ఆ ఫోటో మ్యాక్సిమం చేయండి. చేయకపోతే ఏవైనా డౌట్ ఉంటే ఈ ప్రాబ్లం చేయండి అనుకుని ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఆ ప్రాబ్లం చెప్పి దానిలో మళ్ళీ ఫోటో పెడతాను. అయితే ఎంతవరకు చేసినటువంటి ఏబిసి 3 ఎక్సర్సైజ్ చేసాము. 3 ఎక్సర్సైజ్ నుంచి మ్యాక్సిమం 2 మార్క్స్ వస్తాయి. ఎంతవరకు 2 మార్క్స్ వచ్చాయి. సార్ ఎంత టైంలో చెప్పారు? 2 మార్క్సే చెప్పారు అంటే 4 మార్క్సే సిలబస్ అని అనుకోవద్దు. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, దాని ఫార్ములాస్ ఏంటి, దాని అంటే మొత్తం అంతా కూడా నేర్చుకున్నాం. అయితే ఇక నుంచి నెక్స్ట్ డిఈఎఫ్ 3 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఈ 3 ఎక్సర్సైజ్ నుంచి ఏవి 2 సెకండ్స్ వస్తాయి. 2 7 మార్క్స్ వస్తాయి. అయితే 7 మార్క్స్ ఫస్ట్ మెథడ్ అనమాట. అంటే ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ నుంచి అంటే ఈ మెథడ్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి ఎలా చేయాలి, ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది అనుకోని ఇక్కడ నుండి అంటే ఇంకా డీప్గా వెళ్దాం. అయితే చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ax² + bx + ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ ఉంటే ఈ ఫార్ములాలో ఉంటే దాన్ని ఏం చేస్తామంటే ax² + bx + c ని x + α² + బీటా రూపంలో రాస్తాం. మ్యాక్సిమం ఇది రాయడం అందరూ నేర్చుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ dx by 4x² minus 4x minus 7. 4x² minus 4x minus 7. అయితే దీన్ని ఎలా మార్చాలి? నీగా ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ ఆఫ్ dx by ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత ఉందో కామన్ తీసేయండి. 4 కామన్ తీయండి. కామన్ తీస్తే x² minus x minus 7/4 అవుతుంది. ఓకేనా? దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ dx by 1/4 ముందుకు తెచ్చేయండి. 1/4 ముందుకు తెచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ dx by x² ఇది 4 లేదు కదా, x² మైనస్ x ఉంది కదా, దీన్ని ఎలా మార్చుకుంటామంటే 2 ఇంటూ x ఇంటూ ఇక్కడ b ప్లేస్ 2ab, b ప్లేస్ లో ఏది రాస్తే ఇది వస్తుందో చూసుకోండి. ఓకేనా? చూసుకుంటే దీన్ని 2 ఇంటూ x ఇంటూ ఇక్కడ b అంటే 1/2 రాస్తే ఈ 2 కి 2 కట్ అయిపోతే x మిగులుతుంది. సరిపోయిందా? ఇక్కడ 1/2 రాలేదు. అలా రాస్తే ఇక్కడ x² a² మైనస్ 2ab, b ప్లస్ ఎంత ఉంది? 1/2 ఉంది కాబట్టి b² యాడ్ చేయండి, మైనస్ చేయండి, ప్లస్ b² అంటే 1/4 మైనస్ 1/4. ఇంకా రిమైనింగ్ ఉంది కదా, ఇదేనా? మైనస్ 7/, ఓకేనా? 2a² మైనస్ 2ab ప్లస్ b². ఇక్కడ ప్లస్ b² యాడ్ చేసి మైనస్ b² మైనస్ 7/4 ఉంది కాబట్టి మైనస్ 7/4 అలా రాస్తాం. ఇప్పుడు 1/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? a² మైనస్ 2ab ప్లస్ b², a మైనస్ b హోల్ స్క్వేర్. ఇదంతా అయిపోయినాం. మైనస్ ఈ రెండు యాడ్ చేసేయండి. ఎంత అవుతుంది? మైనస్ 8/4 అవుతా లేదా? మైనస్ 1 మైనస్ 7 మైనస్ 8/4. డినామినేటర్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. 8/4 అంటే 2 అవుతుంది. ఓకేనా? దీన్ని 1/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ అవుతా లేదా? √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ x² మైనస్ a² మీకు ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x² మైనస్ a² ఫార్ములా చెప్పండి. x² మైనస్ a² ఫార్ములా 1/2a log ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a ఫార్ములా చెప్పానా? ఆ ఫార్ములాలో పెట్టుకోండి. ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x ప్లస్ ఎంత ఉంది? x మైనస్ 1/2 హోల్
whole square minus root 2 whole square is equal to 1 by ఇక్కడ 1 by 4 అలాగే ఉంది 1 by 4 into 1 by 2a 2 into a వాల్యూ ఎంత root 2 అవుతలే 2a log of x minus a by x plus a x plus ఎంత ఉంది x minus 1 by 2 x minus 1 by 2 minus a minus root 2 by x minus 1 by 2 plus root 2 plus c గా రాసుకోవచ్చు ఓకేనా 1 by 2a log x minus a by x plus a that is equal to 1 by 8 to 2 అవుతాము 1 by 2 into 4 8 into root 2 log x LCM కట్టియండి 2x minus 1 minus 2 root 2 by 2x minus 1 plus 2 root 2 అదే ఆన్సర్ అవుతుంది ప్లస్ ఇదే ఆన్సర్ అవుతుంది సింపుల్ గా మీకు ఒకటేని ఎక్కడ వరకు ఎక్కడ నుంచి వచ్చిన మాక్సిమం 80% ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఫార్ములాలో విడగొట్టుకోవాలి ఇది ఇలాగే ఉంటాయి ఇలా ఉంటే a మైనస్ b హోల్ స్క్వేర్ కానీ a ప్లస్ b హోల్ స్క్వేర్ కింద విడగొట్టుకుంటాం విడగొట్టుకున్న తర్వాత మీకు ఫార్ములా చెప్పాను అనేది 6 ఫార్ములా చెప్పాను ఏం చెప్పాను 1 by a square minus x square 1 by x square minus a square 1 by square root of a square minus x square 1 by square root of x square minus a square 1 by square root of x square plus a square square root of a square minus x square square root of x square minus a square square root of x square plus a square ఈ ఫార్ములా చెప్పానా లేదా ఈ ఫార్ములాస్ ఏదో ఒక ఫార్ములా వస్తుంది ఓకేనా ఈ ఫార్ములాస్ లో ఏదో ఒక ఫార్ములా వస్తుంది ఆ ఫార్ములాని విడగొట్టుకుంటాం అన్నమాట ఇక్కడ x వాల్యూ y వాల్యూ మారుతుంది దానికి ఏం చేస్తాము దీన్ని మోడిఫికేషన్ చేస్తాము ఇక్కడ వరకు వస్తుంది ఈ ఫార్ములా వేస్తాము ఆ ఫార్ములా విడదీస్తాము ఓకేనా నెక్స్ట్ next problem integral dx by 5 minus 2x square plus 4 5 minus 2x square plus 4x ఓకేనా ఇది అయితే ఇలా ఉంది దీన్ని ఏం చేస్తామంటే సేమ్ dx by x square కోఎఫిషియంట్ ఎంత ఉంది -2 ఉంది కదా -2 కామన్ తీసేయండి -2 కామన్ తీస్తే x స్క్వేర్ -2 కామన్ తీసేస్తే -2x అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 into 4 సరిపోయిందా -5/4 సరిపోయిందా లేదా సేమ్ dx by -2 into x square -2 into x into b ప్లస్ ఎంత రాసుకోవచ్చు 1 ఎందుకంటే ఇక్కడ 2ab కదా 2x సరిపోయింది 2x కాబట్టి b ప్లస్ ఎంత రాయొచ్చు 1 కాబట్టి +1 -1 -5/2 ఓకేనా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ dx by -2 into దీన్ని ఎలా మార్చుకోవచ్చు x - 1 హోల్ స్క్వేర్ x - 1 హోల్ స్క్వేర్ a స్క్వేర్ -2ab + b స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ వచ్చింది మైనస్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు LCM కడితే ఇది 2 -2 - 5 -7/2 మార్చుకోవచ్చా మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dx by 7/2 minus x minus 1 whole square అవుతుంది మైనస్ తో మల్టిప్లై చేస్తే నేను ఇంటిగ్రల్ ఆఫ్ dx by √7/2 whole square రాసుకోవచ్చా minus x minus 1 whole square ఇది ఫార్ములా ఏ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ dx by a square minus x square a square minus x square is equal to 1/2a log of ఏం చెప్పాను a plus x by a minus x a plus x by a minus x ప్లస్ ఇది ఫార్ములా చూసుకోండి మార్చుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ dx by ఇక్కడ -2 ఉంది కదా
మనం ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తాం 2 ఉంటది 1/2 ముందుకు తెచ్చేయండి అంతేనా 1/2 ఉంటది that is equal to 1/2 into 7/2 root 7/2 whole square minus x minus 1 whole square is equal to 1/2 ముందుగా ఎలా ఉంటది 1/2 into a వాల్యూ ఎంత root 7/2 into log of a plus x a వాల్యూ ఎంత root 7/2 plus x వాల్యూ ఎంత x minus 1 by root 7/2 minus x సరిపోనా ప్లస్ c గా రాస్తాం that is equal to 1/2 root 2 into root 7 అవుతుందా లేదా ఇక్కడ ఈ root 2 కి root 2 కట్ అయిపోతుంది ఒక root 2 ఉంటుంది ఆ root 2 into root 7 లాగా ఇక్కడ root 7 చూడండి ఇక్కడ root 2 LCM కాబట్టి root 7 plus root 2x minus root 2 by root 7 minus 2 root 2x root 2 కదా root 2x minus into minus plus root 2 దీని LCM కట్టేసి అంత మరించాలి that is equal to 1/2 root 4p into log of root 2x ఎంత అవుతుంది root 7 plus root 2x minus root 2 by root 7 minus root 2x plus ఇది ఆన్సర్ ఓకేనా ఇది సింపుల్ గా ఏం లేదు ఇక్కడ రూట్ 2 ఉంది కదా రూట్ 2 LCM కట్టాను LCM కడితే సరిపోతుంది నెక్స్ట్ చూడండి మీకు టెక్స్ట్ బుక్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్సర్ రాగానే కన్ఫ్యూజ్ అయిపోతుంది చూడండి అక్కడ ఆన్సర్ ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది ఓకేనా మాడ్యులస్ అంటే ఇక్కడ విడిచిపెట్టేసారు మాడ్యులస్ అని పెట్టేసి ఇక్కడ విడిచిపెట్టేసారు చూడండి ఇక్కడ ఈ రెండు మైనస్ చేసి ఇక్కడ ఈ రెండు మైనస్ చేశారు ఇది ప్లస్ చేశారు ఓకేనా ఓకే అలా విడిచిపెట్టే ప్రాబ్లం ఏం లేదు ఆన్సర్ అదే వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ dx by x square plus x plus 1 x square plus x plus 1 సేమ్ ఇస్తున్నాము ఇదేం చేస్తాం ఇంటిగ్రల్ ఆఫ్ dx by x square ఇక్కడ x square కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి x square అలా రాసేయండి x square plus 2 into x into ఇక్కడ ఏం రాయాలి 1/2 ఈ 2 కి 2 కట్టితే x మిగులుతుంది ఓకేనా b స్క్వేర్ ఎంత ఉంది 1/2 ఉంది కాబట్టి b స్క్వేర్ కలపండి b స్క్వేర్ తీయండి ప్లస్ 1 సరిపోనా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dx బై a ప్లస్ 1 a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇక్కడ ఎంత అవుతుంది ప్లస్ 4 మైనస్ 1 ప్లస్ 3/4 అవుతుంది ఓకేనా that is equal to integral of dx by x plus 1/2 whole square plus root 3/2 whole square రాసుకోవచ్చా లేదా root 3/2 whole square ఇక్కడ ఫార్ములా చూడండి dx by x square plus a square ఏమవుతుంది x square plus a square 1/a tan inverse of x by a 1/a అంటే root 3/2 tan inverse of x by a x plus 1/2 by root 3/2 ఓకేనా ప్లస్ that is equal to 2/root 3 into tan inverse of LCM కట్టియండి 2x plus 1 by root 3
ఎల్సిఎం కట్టి డినామినేటర్ ఏముంది బై 2 ఉన్నాయి కదా ఆ రెండు కట్ అయిపోయింది ప్లస్ సి ఇదే ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ కదా మీ మెథడ్ వచ్చింది కదా మీకు ఏమవుతుంది 1/ax² bx c ఫార్ములా ఉండే ఇలా చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ integral of dx by square root of ax² plus bx plus c and square root of ax² plus bx plus c ఇది కూడా సేమ్ అన్నమాట ఏం చేస్తాము ax² plus bx plus c is reduce the function reduce the ax² plus bx into x plus alpha whole square plus beta సేమ్ అలాగే మారుస్తాం తొలి ఆ లైన్ అర్థం కాబట్టి వెంటనే అర్థం కాదు దీన్ని ax² plus bx plus c ని సేమ్ x plus alpha whole square plus beta గా మార్చుకుంటాం ప్రాబ్లం చేద్దాం ఇన్ ఎగ్జాంపుల్ dx by integral of dx by square root of x² plus 2x plus 10 x² plus 2x plus 10 సేమ్ ఇంటిగ్రల్ ఆఫ్ dx by ఇక్కడ స్క్వేర్ రూట్ అలాగే రాస్తాము x² కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది కాబట్టి then a² x² plus 2 into x into 1 అంతేనా 2ab b ప్లస్ ఎంత 1 కాబట్టి +1 -1 plus 10 ఇలా రాసినా పర్వాలేదు లేకపోతే 10 ని 1 plus 9 రాసుకున్నా పర్లేదు ఇష్టం ఎలా రాసుకున్నా పర్లేదు దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ dx by square root of x plus 1 whole square అవుతుంది x plus 1 whole square a² plus 2ab plus b square a plus b whole square plus ఇక్కడ -1 plus 10 ఏమవుతుంది plus 9 అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dx by square root of ఏమవుతుంది x plus 1 whole square plus 3 square రాసుకుంటే లేదా అంతేనా ఇది ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ dx by square root of x² plus a² ఫార్ములా ఏమవుతుంది sin h inverse of x by a అంతేనా ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇది డైరెక్ట్ ఫార్ములా రాస్తే sin h inverse of x by a x plus 1 by ఇది ఆన్సర్ sin h inverse of x by a ఓకేనా నెక్స్ట్ example integral of dx by square root of 1 plus x minus x square 1 plus x minus x square ఇలా మార్చుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ dx by మైనస్ కామన్ తీసేయండి ఎప్పుడైనా సరే ఉంటే స్క్వేర్ రూట్ లో ఏం చేస్తాం మైనస్ కామన్ తీసేయండి కామన్ తీస్తే x² minus x minus 1 అవుతుంది ఓకేనా ఇంటిగ్రల్ ఆఫ్ dx by స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ కామన్ తీసి అలా గుర్తుపెట్టండి దీన్ని a² minus 2 into x into అన్ని లెక్కలు ఒకలాగే 2 a b plus ఎంత అయ్యొచ్చు 1/2 b plus లో 1/2 ఉంది కాబట్టి ప్లస్ 1/4 మైనస్ 1/4 మైనస్ 1 చూసుకోండి b² యాడ్ చేసాము మైనస్ చేసాము మైనస్ 1 రాసాము ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ dx by స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ కామన్ తీసి దీన్ని a minus b హోల్ స్క్వేర్ x minus 1/2 హోల్ స్క్వేర్ మైనస్
దీని వాల్యూ ఎంత అవుతుంది -4 -5/4 ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే మైనస్ తో మల్టిప్లికేషన్ చేసేయండి చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5/4 మైనస్ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ తో మల్టిప్లికేషన్ చేసాను ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ √5/2 హోల్ స్క్వేర్ √5/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇది ఫార్ములా dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ sin inverse of x by a sin inverse of x by a x minus 1/2 by a value anta 5/, let's see that is equal to sin inverse of LCM కట్టియండి 2x minus 1/5 by 2 పోతాయేమో yes ఇది ఆన్సర్ ఓకేనా sin inverse of 2x minus 1/5 అదే ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం example integral of square root of 3 plus 8x minus 3x square into dx ఓకేనా ఇది కూడా సేమ్ -3 కామన్ తీయండి -3 కామన్ తీసి చేయండి ఓకేనా చూడండి మీకు ప్రతి లెక్కలో కూడా ఇక్కడ x4 తీసి కామన్ చేస్తారు a -3 హోల్ స్క్వేర్ గాని a + 3 హోల్ స్క్వేర్ గాని రెడీ చేస్తారు అది మ్యాచ్ కూడా రాకపోతే ఇబ్బంది పడుతుంది ఒకసారి జాగ్రత్తగా ఎలా చేస్తాము ఇక్కడ 3x ఉందనుకో దీన్ని 2ab గా మార్చాలంటే 2 * a x * b + ఎంత అయ్యేది 3/2 రాయాలి 2 కట్ అయిపోతుంది రావాలి ఓకేనా అప్పుడు b + ఎంత అవుతుంది 3/2 అవుతుంది 3/2 అంటే 9/4 యాడ్ చేస్తే 9/4